హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. ఇక్కడైతే కొంతమందికి హెల్ప్ చేద్దామని అయితే బయటికి వెళ్ళానండి. సో బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తెలుగు రావట్లేదు, కన్నడ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్ మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది కాబట్టి సో అందుకోసం నేను కన్నడ పెట్టానుకో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా అయిపోతుంది. సో అందుకోసం ఇంకా తెలుగు వాళ్ళే చాలామంది మన ఛానల్స్ అయితే చూస్తూ ఉంటారు. ఇంకా నేను కన్నడ తెలుగు అట్లా పెట్టినాను అనుకో ఎవరికి అర్థం కాదనమాట. సో అందుకోసం అయితే నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే కొంతమంది గుడిసెలు వేసుకొని అయితే ఉన్నారండి, గుల్బర్గా వాళ్ళంట. సో వీళ్ళైతే చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడే పని చేసుకుంటూ అప్పుడప్పుడైతే సంవత్సరానికి ఒకసారి అయితే ఊరికి వెళ్తూ ఉంటారంట. సో వీళ్ళని నేను ఏంటంటే తెలుగు రాదని అయితే అడిగాను, వాళ్ళకి తెలుగు రాదంట. ఇంకా నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి కన్నడనే మాట్లాడుతున్నారు. సరేలే అనేసి ఇంక నేను మ్యూట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను. చాలామంది పిల్లలు అయితే ఉంటారు, వాళ్ళకి స్కూల్ కూడా దగ్గరలో లేదండి, చాలా దూరంలో ఉంది. అండ్ కొంతమంది పిల్లలు మాత్రం వెళ్తున్నారు, కొంతమంది అయితే వెళ్ళట్లేదు స్కూల్కి. ఇక్కడైతే ఇంక నేను వచ్చాను, బిస్కెట్లు జ్యూస్ ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చినాను. తీసుకొచ్చి అందరికీ అయితే మాట్లాడిస్తూ ఇస్తున్నాను అనమాట. సో పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో అట్లాగే వాళ్ళ గుడిసెలు కూడా ఎలాగుండాయి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో, మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండే గుడిసెల వాళ్ళందరికీ సో బిస్కెట్లు జ్యూస్లు ప్రతి ఒక్కరికి మిస్ అవ్వకుండా అందరికీ అయితే తీసుకెళ్ళి ఇచ్చానండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే మన ఛానల్లో హెల్పింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా ఉంటాయండి. సో అదనమాట, ఒకే కంటెంట్ అయితే కొంచెం కష్టం అవుతుంది. ఒట్టి హెల్పింగ్ వీడియోస్ మాత్రమే చేయాలంటే నాకు కూడా నేను డ్యూటీకి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను. సో ఇంకా మనకి బయటికి వెళ్ళినప్పుడు నా కళ్ళకి ఎదురుగా ఎవరు పడినా కూడా నేనైతే ఖచ్చితంగా హెల్పింగ్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే మన లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, సో మిస్ అవ్వకుండా చూడండి. వీళ్ళైతే చూడండి రొట్టె చేస్తున్నారండి, జొన్న రొట్టె అంట, సద్ద రొట్టె సారీ. పర్వాలేదు, నిజంగా నన్ను కూడా తినమన్నారు వాళ్ళు, తినమని ఒక రొట్టె అయితే ఇచ్చినారు. ఇంకా నేనైతే అప్పుడు తినలేదులేండి. సో చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళు డైలీ అవే తింటారంట రొట్టెలు. నిజంగా ఆ కాలంలో రొట్టెలు తిన్న వాళ్ళే చాలా గట్టిగా ఉండారు. వాళ్ళు గుడిసెల్లో ఉన్నా కూడా నిజంగా మనలాగా లేకుండా వాళ్ళు మంచిగా సద్ద రొట్టెలు చేసుకొని చాలా మంచి ఫుడ్తో తింటున్నారండి, ఎనర్జీగా ఉంటున్నారు, మంచిగా గట్టిగా కష్టపడుతున్నారు అనమాట. ఇక్కడైతే పిల్లలకైతే మొత్తం అందరికీ ఇచ్చినాను. ఒక అక్క ఇంకా చాలామంది ఈవినింగ్ డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చినారు, వాళ్ళంతా వంటలు చేస్తున్నారండి. ఈ గుడిసె లోపలికైతే వెళ్ళానండి, వీళ్ళకైతే 4 పిల్లలంట. సో ఆ అక్క అయితే చెప్తుంది రోజుకి ఎంత వస్తుంది ఏంటి అనేసి. ఆ గుడిసెలో అయితే కనీసం నేను ఒక 5 నిమిషాలు ఉండలేకపోయానండి. అక్క పొయ్యి మంటేసింది లోపలే, మొత్తం పొగ కండ్లు మంటలు ఎత్తుకునేసినాయి. నాకు జస్ట్ 5 మినిట్స్ అయితే గుడిసె లోపల ఉండలేకపోయాను. సో ఆ చిన్న పిల్లలు వాళ్ళందరూ పాపం ఎలా ఉండరు, నిజంగా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయినట్లుంది. ఇంకా నేనైతే అందరికీ ఇచ్చి ప్రశాంతంగా అందరినీ మాట్లాడించుకొని కాసేపు వాళ్ళతో కలిసిమెలిసి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నెక్స్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఏదైనా పిల్లలకి బుక్స్ కానీ స్లేట్స్ కానీ ఇలాంటివి రాసుకోవడానికి పెన్సిల్స్ కానీ తీసుకెళ్ళి ఇస్తాను. ఇప్పుడైతే పిల్లలకి ఫుడ్ ఐటెం అయితే తీసుకెళ్ళి ఇచ్చినానండి. సో నెక్స్ట్ టైం అయితే మళ్ళీ కూడా వెళ్ళి కలుస్తాను వీళ్ళని. సో ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న హెల్పింగ్ అయితే నేను చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వాళ్ళు ఉంటే ఏరియా చూడండి ఇలా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అన్నది కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ని ఇంకా చేస్తూ ఉంటాను. ముందు హెల్పింగ్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్ మొత్తం వస్తూ ఉంటాయి. సో మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.